నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం నేను శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నానండి. ఎంతో విశాలమైన, ప్రత్యేకించి ప్రశాంతమైనటువంటి ఆశ్రమం అని చెప్పాలి. మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా అంటే చాలా సంతోషం అని అంటారు కదా, కొన్ని మాటల్లో వర్ణించలేము అని చెప్పినప్పుడు మరి ఆ పదానికి అర్థం ఎలా చెప్పాలో తెలీదు. కానీ మిమ్మల్ని కలవటం, అమ్మని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉంది. అంత అమ్మవారి కృప అమ్మ, అంత అమ్మవారి దయ ఉండబట్టే మనం ఇక్కడ ఈ రకంగా అమ్మవారి గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. కలిసాం ఇలా. అలా కలిసాం. ఎలా ఉన్నారమ్మా? ఎన్నో సందేహాలు ఉంటాయి సాధారణంగా, మాసం బట్టి, చేసుకునే పూజలు బట్టి, ఉండే విధానం బట్టి. అందులో కొన్ని ప్రశ్నలు అవి మీ ముందు ఉంచుతున్నాను. తప్పకుండా. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే శ్రావణ మాసం వచ్చేసింది. అవును. మనందరికి ఎంతో ఇష్టమైన మాసం. ప్రత్యేకించి అమ్మని కొలుచుకోవడానికి ఒక ప్రత్యేక మాసంగా చెప్తారు. కానీ శ్రావణ మాసం విశిష్టత తెలుసుకోవాలనుకుంటున్నాం. అసలు శ్రావణ మాసం అంటే ఏంటి, ఏం చేయాలి, ఎటువంటి పూజా విధానాన్ని అవలంబించాలి, ఎవరెవరు ఎలా ఉండాలి, ఏవి చెయ్యకూడదు, ఈ వివరాలు మాట్లాడదాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందు సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాసం మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత. ఎందుకంటే మన మునులు, ఋషులు కూడా చూడండి, ఇప్పుడు జ్యేష్ఠ మాసం ఉంది. జ్యేష్ఠము అంటే ఏంటి? చాలా పెద్దది అని అర్థం. జ్యేష్ఠము అంటే పెద్ద మాసం. ఇప్పుడు సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి జ్యేష్ఠ నక్షత్రం చాలా పెద్దది అని చెప్తూ ఉన్నారు. కానీ మన ఋషులు, మునులు పూర్వమే వాళ్ళ తపస్సు ద్వారా దర్శించి జ్యేష్ఠ నక్షత్రం చాలా పెద్దది కాబట్టి జ్యేష్ఠ మాసము చూడండి, ప్రతి మాసానికి జ్యేష్ఠ మాసము, శ్రావణ మాసము, ఫాల్గుణ మాసం అంటే నక్షత్రాలని బట్టి ఒక్కొక్క మాసం 6 ఋతువులు. ఆ విభజన చూడండి, ఋతువులు, నక్షత్రాలు, దీన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. అందుకే మన సనాతన ధర్మం సనాతనమైనది, సనూతనమైనది, ఎప్పుడూ నూతనం, నిత్య నూతనం. ఇక శ్రవణ నక్షత్రము, దాని పేరే శ్రవణం. పూర్ణిమ నక్షత్రం, చంద్రుడికి దగ్గరగా పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసం కింద పరిగణించబడుతుంది. పౌర్ణమి ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. దాని పేరే ఏంటి? చాలా జాగ్రత్తగా వినండి. శ్రవణము. శ్రవణము అంటే ఎక్కువ వినడము. కరెక్ట్. చాలా మంది పూజలు అనుకుంటారు, పూజలు కూడా, కానీ శ్రవణము ఎక్కువ వినాలి. ఎందుకు వినాలి? అందుకే చాతుర్మాస దీక్షలు కూడా ఆషాఢ మాసం నుంచి, ఆషాఢ పౌర్ణమి నుంచి మొదలవుతూ ఉంటాయి. ఎందుకు అంటే వర్షాకాలం, వర్ష ఋతువు ఆరంభమైన కాలం. ఈ 4 మాసాలు కూడా సన్యాసాశ్రమ దీక్షలో ఉన్నవాళ్ళు మామూలుగా వాళ్ళు పర్యటన చేస్తూ ఉండాలి వాళ్ళ నియమం ప్రకారం. కానీ ఈ 4 మాసాలు ఒక చోట ఆగిపోతారు, వర్షాకాలం కాబట్టి. ఎక్కువ వింటూ ఉంటారు, వారు చెప్పే మంచి విషయాలు ప్రజలు ఎక్కువ వింటూ ఉండాలి. అందుకే ఈ మాసానికి ఇంత ప్రత్యేకత. అందుకే శ్రవణం అంటే ఎక్కువ శ్రవణం చేస్తూ ఉండాలి. గురువుల యొక్క మాటలు ఎక్కువ వింటూ ఉండాలి. సన్యాసాశ్రమ దీక్షలో ఎక్కడైనా ఎవరైనా కనిపిస్తే వారి శుశ్రూష చేస్తూ ఉండడం, వారు చెప్పే మంచి మాటలు వింటూ ఉండడం కూడా ఈ మాసంలో ప్రత్యేకత. అందుకే ఈ మాసానికి శ్రవణం అని పేరు. ఎక్కువ వింటూ ఉండాలి. అందుకే పారాయణలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి, పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా ప్రారంభం అయినట్లే అన్ని పండగలు అన్ని కూడా. దక్షిణాయన వస్తూనే పండగలను తీసుకొస్తూ ఉంటాయి. అందుకని ఈ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి మాసము చాలా ప్రత్యేకమైన మాసము. అలాగే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామిది కూడా. కొలిచే దేవత కూడా ఎవరు అంటే అమ్మవారు. ఆవిడకి లక్ష్మీదేవి. ఎందుకంటే పతిని ఎంత ఎక్కువ పూజిస్తే ఆవిడకి అంత ఇష్టం. లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది అంటే ఏ ఇంట తన భర్తను ఎక్కువ కొలుస్తారో ఆ ఇంట కొలువై ఉంటుందట. అందుకే ఈ మాసం అంతా కూడా ఆవిడకి పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక శ్రావణ మాసంలో సర్వదేవత ఆరాధన చాలా విశిష్టం. ఈ ఒక్క దేవతే కాదు, సర్వదేవత ఆరాధన. సాధారణంగా అమ్మ శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం చేస్తారు కాబట్టి లక్ష్మీ అమ్మవారి పూజ అనుకుంటారు. మంగళగౌరి వ్రతాలు ఉంటాయి కాబట్టి అవి కూడా అనుకుంటారు. ఇవి చాలా మంది ఇక్కడితో అనుకుంటారు. కానీ శ్రావణ సోమవారాలు విశిష్టము, శ్రావణ బుధవారాలు విశిష్టము, శ్రావణ శనివారాలు విశిష్టము, శ్రావణ గురువారం కూడా చాలా విశిష్టం. ఇంకా అన్ని రోజులు విశిష్టమైనవి. ఎందుకో నేను తెలియజేస్తాను. క్షీరసాగర మథనం శ్రావణ మాసంలో జరిగింది అని చెప్పి అంటూ ఉంటారు.
ఈ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు ఉద్భవించినది హాలాహలం. అమ్మవారి యొక్క మాంగళ్యాలు చాలా గట్టివి కాబట్టి శివుడు హాలాహలాన్ని మింగాడు కాబట్టి శ్రావణ మంగళ గౌరీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించి ఏ స్త్రీమూర్తులైనా వారి యొక్క భర్తల యొక్క ఆయుర్దాయం పెరగడానికి, సౌభాగ్యం పెరగడానికి మంగళగౌరీదేవి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవి పూజ శ్రావణ శుక్రవారం, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదీ చాలా విశేషం. శివరాత్రి కంటే కూడా చాలా విశేషమైనది, శివరాత్రి పూజ కంటే కూడా విశేషమైనది శ్రావణ సోమవారంలో స్వామి యొక్క అభిషేకము అర్చన. శ్రావణ మాసం అందుకే మన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఎక్కువ చేస్తారు. అవును, చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకు అంటే చూడండి, బిల్వం ఉంది, బిల్వం మారేడు దళం, ఇటు శివుడికి ఇష్టము, అటు లక్ష్మీ అమ్మవారు నివసించేటటువంటి స్థలం. అలాగే ఈ మాసంలో శ్రీ సూక్త పారాయణ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా ఏ రోజు తీసుకున్నా ఆ రోజు పండగతో పాటు పుణ్యము. అందుకే చెప్పారు ఎక్కువ వినాలి, ఎక్కువ పారాయణ చేస్తూ ఉండాలి, ఎక్కువ చదువుతూ ఉండాలి. ఆడవారికి ఎందుకు పెట్టారు అంటే ఆడవారు ఎక్కువ చదువుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వినాలి కాబట్టి, కొంచెం శ్రద్ధాభక్తులతో చేయగలరు కాబట్టి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషాంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా శ్రావణ సోమవారంతో మొదలు పెడదాం. తప్పకుండా. సోమవారం సోముడికి ఇష్టమైన వారం. సోముడు అంటే చంద్రుడు అనుకోండి, శివుడు అనుకోండి. అలాగే చంద్రుడి యొక్క వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు కదా. చంద్రుడికి అక్క లక్ష్మీదేవి. క్షీరసాగర మథనంలో ముందు గరళం తర్వాత ఉద్భవించింది వారే కదా. అమ్మవారు వచ్చిన తర్వాతే అమృతం వచ్చింది. అంటే అప్పటి వరకు అమ్మవారు లేరా? కాదు. ఏదైనా కానీ మధించినప్పుడే దొరుకుతుంది అనే దానికి ఉదాహరణ. అర్థం అది. గరళమైనా మధిస్తేనే వస్తుంది, అమృతమైనా మధించినప్పుడే వస్తుంది. ముందు మధించినప్పుడు గరళమే వస్తుంది. చూడండి, వెన్న చిలికేటప్పుడు ఎంత ఓపికగా చిలికితే వెన్న వస్తుంది. పెరుగు చిలకాలి కదా, ముందు చిలికి 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 వచ్చినప్పుడే కదా. ముందు గరళం వచ్చింది, తర్వాత చంద్రుడు వచ్చాడు, తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించింది, తర్వాత అమృతం. అమ్మవారితో పాటు ఏం తీసుకొచ్చింది? అమృతం తీసుకొచ్చింది. ఎంత మథనం చేస్తే మనలో కూడా జ్ఞాన మథనం జరిగినప్పుడే అమ్మని దర్శించగలం. లక్ష్మి అంటే కేవలము ధనంలోనే చూసే అంశం కాదు, చాలా ఉంది. లక్ష్మి అంటే అర్థం ఏంటి అంటే ఎల్లప్పుడూ కూడా వీక్షిస్తున్నది అని అర్థం. ఎల్లప్పుడూ వీక్షించేదాన్ని లక్ష్మి అంటారు. ఆవిడ పేరే లక్ష్మి. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? ప్రతి క్షణం గమనిస్తూ ఉంటుంది. అందుకే స్థితికారిణి అమ్మవారు. ఆవిడ ఉంటేనే కదా మనకు భక్తి. కరెక్ట్. సృష్టి బ్రహ్మ సరస్వతి యొక్క, ఎందుకంటే పుడుతూనే వీడి జ్ఞానం ఎంత ఉండాలి అని రాసి పంపిస్తూ ఉంటారు. తర్వాత స్థితి ఎవరిది అంటే లక్ష్మిది, విష్ణుమూర్తిది. తర్వాత లయకారకుడు రుద్రుడు. అందుకని అనుక్షణం వీక్షిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి. అందుకే లలితా సహస్రనామంలో కూడా ఏం చెప్పుకున్నాం? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ప్రతి క్షణం వీక్షిస్తూ ఉండాలి స్థితికారిణి. ఎందుకంటే ఆవిడ కళ్ళు తెరిస్తేనే ఉంటాం, లేకపోతే ప్రళయం. రెప్ప వేశారు అంటే ప్రళయం. ఆ ప్రళయంలో బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా లయమైపోతూ ఉంటాడు. ఒక్క నిరాకార స్వరూపుడైనటువంటి మహాశివుడు మాత్రమే ఉంటాడు. ఎందుకు అంటే అమ్మవారి యొక్క మాంగళ్యం యొక్క గొప్పతనం. అర్థం అది. అమ్మవారి యొక్క, అందుకే శ్రావణ మంగళ గౌరి వ్రతం చేస్తూ ఉంటారు. సోమవారం నాడు పంచామృతాలతో కనుక శివుడికి అభిషేకం చేసి క్షీరాన్ని నివేదన చేసి శివుడి దగ్గర కూర్చుని శ్రీ సూక్తం ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. ఎందుకంటే ఐశ్వర్యం మొత్తము కూడా శివాధీనం. శివయ్య అనుగ్రహిస్తేనే. ఎందుకంటే మన యొక్క కర్మని బట్టి మనకి ధనం ఎంత రావాలి, మన దగ్గర ఎంత ఉండాలి. ఎందుకంటే పుణ్యఫలం వల్ల ఎంతో కొంత అదృష్ట ధనం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం అమ్మా. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పడానికి లేదు కదా. భుక్తి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఒక గృహస్థుగా ఇవన్నీ మనకి కావాల్సినప్పుడు లక్ష్మీ అనుగ్రహం చాలా అవసరం. లక్ష్మీదేవి నుంచి మనకి ధనం రావాలి అంటే ముందు శివయ్య అనుగ్రహం కావాలి. అందుకని శ్రావణ సోమవారం నాడు పంచామృతాలతోటి శివుడికి అభిషేకం చేసి ప్రదోష కాలంలో సాయంత్రం ఇంకా విశేషం.
ఆయన నర్తించేటటువంటి సమయం, ప్రమథగణాలతోటి నర్తించేటటువంటి సమయంలో అభిషేకం చేసి చక్కగా క్షీరాన్ని నివేదన చేసి శ్రీ సూక్త పారాయణ చేయగలిగితే అన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి జరుగుతుంది. 4 వారాల పాటు ఇదే విధంగా చేసుకోవచ్చమ్మా. కుదిరితే ఇంకా ముందు తెల్లవారుజామున ఖచ్చితంగా 5 లోపలే జరగాలి అభిషేకం, లేదా ప్రదోషకాలు అందరికీ అనువైన సమయం. ఇప్పుడు వారు చేసే ఉద్యోగ పరిస్థితుల్లో కొంచెం మధ్యాహ్నం త్వరగా వచ్చిన 6 గంటల అమ్మ 5:15 నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చమ్మా. 5:15 నుంచి 7 గంటల వరకు ఎప్పుడైనా మొదలు. ఇళ్లలో చాలా మందికి చిన్న చిన్న శివలింగాలు అవి ఏర్పాటు చేసుకుంటారు, అక్కడే అభిషేకం. ఇంట్లో శివుణ్ణి ఇంత పెట్టుకున్నా కాస్త నీళ్లు పోయాల్సిందే, అంతే అంతే కదా రోజు. అసలు నీళ్ళు ఎందుకు పోస్తున్నాం? చిన్న విషయం. ఆయన మీద నీళ్లు పోసాం, ఆగుతాయా? ఇది మనకు అలవాటు అవ్వాలనే నీళ్లు పోయమంట. ఏది శాశ్వతం కాదు, మన దగ్గరకు వచ్చేవి శాశ్వతం కాదు, ఆయన మీద పడ్డేవి పంచామృతాలు కాదు, నీళ్లు కాదు, నువ్వు ఏం పోసినా నిలబడవు. ఇదేరా జీవితం అని చెప్పడమే శివార్చనలోని భాగం. అందుకే శివుడు పరమశివుడు అయ్యాడు. అందుకే నిర్గుణాకారుడు, నిరాకారుడు జ్యోతి స్వరూపుడుగా ఉంటాడు, చైతన్య స్వరూపిణిగా అమ్మ ఉంటుంది. వాళ్ళిద్దరికీ భేదం లేదు, అందుకే ఇద్దరు ఒకచోటే ఉంటారు. జ్యోతి లేనిదే కాంతి లేదు, కాంతి లేకపోతే జ్యోతి లేదు. ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఎంత కాంతి ఇస్తుంది, లైట్ ఒక్కచోటే ఉంది, కానీ ఇదంతా వెలుగు వచ్చింది. ఈ చైతన్య శక్తి అంతా అమ్మవారు. ఎక్కడుంది? నీలో ఉంది, నాలో ఉంది, సృష్టి మొత్తంలో ఉంది, గాలిలో ఉంది. ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి అంతా కూడా నిండిపోయి ఉంది. ఇట్లా ఎందుకంటే ఒక్కొక్క ఆరాధనలో ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. శ్రావణ మాసము అంటే లక్ష్మీదేవిని ఒక్కరిని ఆరాధించడము అదొక అంశం. ఎందుకంటే మన ధర్మాన్ని మనం గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి? నిరాకార స్వరూపుడని ఎలా తెలియజేస్తుంది? ప్రతి పూజకి ఏం చేస్తాం మనం? కలశారాధన చేస్తూ ఉంటాం. మరి అక్కడ విగ్రహం ఏది? కలిసినే ఇంకా కదా. అవును, అక్కడ అర్థమైపోయింది కదా విగ్రహారాధనే ఆధ్యాత్మికత కాదని. మరి గణపతిని ఏమనుకుంటాం? తొండ ఉంది, 4 చేతులు ఉన్నాయి, పాశాంకుశాలు ధరించాడు, మూషిక ఉంది. మరి పసుపు ముద్ద చేసి పెట్టి ఆయన గణపతి అంటూ ఉంటాం. గౌరిని పసుపు ముద్ద చేస్తాం, లేదా రాతిలో పూజిస్తూ ఉంటాం. మరి ఇక్కడ ఆకారాలు ఏవి? అంటే ఇవన్నీ కూడా మన కోసం వచ్చినవే. ఇక్కడ లేనిది అక్కడ లేదు, అక్కడ లేనిది ఇక్కడ లేదు. భగవంతుడు నిరాకార స్వరూపుడు అని తెలియజేసేదే అభిషేకం. ఏది శాశ్వతం కావు కావు కావు. మరి చాలా మంది ఏంటంటే మాకు ఏ మంత్రాలు రావు, మేము శ్రీ సూక్తం చదువుకోలేము, సోమవారం రోజు ఇంకా ఏదైనా చిన్న పరిహారము లేకపోతే ఆ రోజు చేయవలసిన పను ఏదైనా ఒక్క మంత్రం అయినా చెప్పండి, అదైతే మేము ఎప్పుడు స్మరించుకుంటాం అని అడుగుతారు చాలా మంది. అంటే అంత సమయం మాకు లేదు, అలా మేము కూర్చుని చేయలేం, మేము చదువుకోలేదు అనే వాళ్ళు ఇలా రకరకాలుగా ఉంటారు. ఆరోగ్య స్థితి రీత్యా మేము అలా ఎక్కువసేపు వెచ్చించలేమండి అన్నవాళ్ళు కూడా స్మరించుకునేలాగా ఏదైనా మంత్రం కానీ. సోమవారం అన్నిటికీ చాలా సులువుగా ఉండేదే గాయత్రి మంత్రాలు. లక్ష్మీ గాయత్రి మంత్రం. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చక్కగా ఒక 108 సార్లు జపించుకొని శివుడికి అభిషేకం చేసుకున్నాక ఏమీ రావు శివాభిషేకం చేయడానికి కూడా మంత్రాలు. ఓం నమః శివాయ. అంతే. ఓం నమః శివాయ చెప్పచ్చమ్మా? పంచాక్షరి. ప్రకృతి అంతా ఆయనే అమ్మా, ప్రకృతే శివుడు. ఆయన వద్దు అనడానికి మనం ఎవరు? ఎందుకంటే ఇది ఒక సందేహం అయిపోయింది. పంచాక్షరి దీక్ష తీసుకోవాలి, గురుముఖంగా నేర్చుకుంటే మాత్రమే చేయాల్సి ఉంటుందని కొన్ని వీటికి చెప్తున్నారు కదా, అలా చేసుకోవాలి. అందుకే ఏది మొదలు పెట్టినా ముందు శివాయ గురవే నమః ఒక్కసారి 3 సార్లు ఉచ్చరించి శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః. అందుకే ఏం చెప్పారు? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే. అయిపోయింది. మొత్తం విశ్వం అంతటికీ కూడా గురువు కదా దక్షిణామూర్తి. ఇంకా ఆయన తెలుసుకుంటే చాలు చేసి పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరిస్తూ చక్కగా అభిషేకం చేసుకుని మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. చాలా సులువైన మంత్రం, అందరికీ వచ్చి ఉంటుంది కూడా. వచ్చి ఉంటుంది, చాలా సులువు కాబట్టి వాళ్ళు పని చేసుకుంటున్నా కూడా తలుచుకోవచ్చు అమ్మ, ఏ పనిలో ఉన్నాలా. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు తెలుసా. దీని సమాధానం ప్రతి ఇంట్లో స్త్రీమూర్తి చక్కగా ఏదో ఒక నామం చేస్తూ కనుక అన్నం వండితే ప్రసాదం అయిపోతుంది. నిజమమ్మా. అంతే కదమ్మా. ఇప్పుడు మనకి 3 గుణములు, సత్వ రజస్తమో గుణములు. ఒక్కొక్కసారి చూడండి మనం
ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో పెద్దగా గొడవ అయిపోతూ ఉంటుంది. ఒక్కో రోజు చాలా ఆహ్లాదంగా భోజనం చేస్తూ ఉంటాం, ఒక్కో రోజు ఏమీ లేదు చాలా కామ్గా ఉంటాం. ఎందుకు అంటే మనకున్నవి 3 గుణములు. ఈ 3 గుణములు కూడా రజోగుణంతో వంట చేశారనుకోండి టేబుల్ దగ్గరికి వచ్చి కొట్టుకుంటారు. అవి అక్కడ ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. ఎందుకంటే మన మన భోజనమే మన శరీరము, మన ఆహారమే మన మనస్సు. ఎందుకంటే తిని జీర్ణమై ఒంటికి పట్టేది ఏంటి? అవే గుణాలు. కొత్త 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 ఉడుకుతుంది అన్నం, శబ్దం చూడండి, అగ్ని వెలిగించినప్పుడు జ్వాల శబ్దం, ఇవన్నీ కూడా శబ్ద తరంగాల ద్వారా ఆహారంలోకి వెళతాయి కదా. నువ్వు ఏ మనస్సుతో వండితే అదే నీ శరీరం. అందుకే ఎప్పుడైనా ఒక భగవన్నామం చేస్తూ ఆహారాన్ని కనుక వండితే ప్రసాదం అవుతుంది. ఒకటి అలవాటు చేసుకోవాలమ్మా. ఏదన్నా వండింది కూడా భగవంతుడికి సమర్పించి తినడం. పశువులు ఉన్నాయి, ఏం చేస్తాయి? గడ్డి వేయగానే తినేస్తాయి. మనిషికి మరి తినేస్తాయి ఎట్లా? పశు ప్రవృత్తులు తగ్గించుకోవడానికే కదా ఆధ్యాత్మికత. ఇవే పూజలమ్మా. ముందు అలవాటు చేసుకోవాలి. పెద్దగా హోమాలు యాగాలు చేసేయాల్సిన అవసరం లేదు, పాటించవలసిన చిన్న చిన్నవి పాటిస్తాయి. ఇవి చాలా మార్పు తీసుకొస్తాయమ్మా. ఒక స్త్రీమూర్తి అన్నాన్ని గనక ప్రసాదంలా ఉండగలిగితే ఇంట్లో తినే పిల్లలు, భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందు శాంతిగా ఉంటారు. అన్నాన్ని ప్రసాదంలా వండడం నేర్చుకోవాలి. ఎప్పుడు నా జీవితం ఇంతే, నేను ఇంతే తిట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా మీరు గమనించండి, పాతవి గుర్తు చేసుకోండి. ఆ రోజు ఖచ్చితంగా కొట్టుకోవడము, తిట్టుకోవడము, ఎవరో ఒకళ్ళ అన్నం దగ్గర నుంచి లేచిపోవడం, అది అప్పుడు జరిగేది కాదమ్మా. ఆ ఆహారం భుజించగానే వచ్చేటటువంటి ఆ గుణం. అందుకనే చక్కగా ఇంట్లో ఉండే గృహిణులు అయితే తలుచుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ ఏమొద్దు, శ్రీమాత్రే నమః, ఓం నమ శివ, మీకు ఏది ఇష్టమైతే అది, ఓం నమో నారాయణాయ, ఏ మంత్రం ఏదో ఒకటి మనసులో ఉచ్చరించుకోండి. మన మనస్సులో ఉచ్చరించుకోవడానికి వద్దనే వాళ్ళు ఎవరండి? చక్కగా మనసుకి నువ్వే రాజు. ఉచ్చరించుకుంటూ చేస్తే ప్రసాదం అవుతుంది. చక్కగా శ్రావణ సోమవారాలు ఇలా చేసుకుంటే శివయ్య అనుగ్రహం, ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందమ్మా. చక్కగా వివరించారమ్మా. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.